మంత్రుల పనితీరుపైన రిపోర్ట్ హైకమాండ్కి సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట. శాఖల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపైన పూర్తిస్థాయి నివేదిక. రియల్టర్లు, బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన. అమాత్యుల శాఖల్లో కుటుంబ సభ్యుల జోక్యం. ఇటీవల వివాదాలపైన హస్తినకు వివరణ. ఇప్పుడు ఏమంటుండు? రియల్టర్లు, బిల్డర్లతో పలువురి దందాల ప్రస్తావన అని ముఖ్యమంత్రి మంత్రుల గురించి ఒక రిపోర్ట్ అట ఇచ్చిండట. ఓకే, వెరీ గుడ్, బాగుంది. ఇది 100% చాలామంది సరిగ్గా పనిచేస్తలేరు, మొత్తం ఈ వ్యవహారాలకి అలవాటు పడ్డారు. మనం నెక్స్ట్ టైం మళ్ళీ వస్తామో రామో అని చెప్పి ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటున్నారు. కథ వ్యవహారం నడు. అందుకే ఈ గొడవలన్నీ కూడా, ఈ కాంట్రాక్టులు, ఈ టెండర్లు, ఈ గొడవలన్నీ కూడా అందులో భాగమే. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇక్కడ టీజీఐఏసీ ల్యాండ్ ఎవరు? రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డికి చెందిన, రంజిత్ రెడ్డి కబ్జా చేసిన 30 ఎకరాల ల్యాండ్ పుప్పాలగూడలో 30 ఎకరాలు, దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ. అది ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో, పుప్పాలగూడ దగ్గర దాదాపు ఎకరం 100 నుంచి 150 కోట్ల ధర పలికే ల్యాండ్. అది టీజీఐఏసీ ల్యాండ్. అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ. గత బీఆర్ఎస్ హయాంలో అతనికి దక్కింది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మీరెందుకు వెనక్కి తీసుకునే ప్రయత్నం జరగలే? మరి ఈ లాలూచి వ్యవహారంలో ఎవరున్నారు? ఏ మంత్రి ఉన్నాడు? మంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులు ఉన్నారా? ఎవరున్నారు? మరి గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉన్నది? ఈ విషయం బయటికి రాలేదా? మేమే ఈ దీన్ని మొత్తం బయట పెట్టడం జరిగింది. మేము బయట పెట్టిన తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్ వేసారు. ఇక ఆయన ఆ రోజు రాత్రికి అయిపోయినట్టుంది. మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ ఆ వార్త లేదు. ఇక మరి ఆ 30 ఎకరాల భూమికి సంబంధించిన దాంట్లో ఎవరి పాత్ర ఉన్నది? మేము చాలా నిర్దిష్టమైన ఆరోపణ చేసినాం. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎంపీ ఎలక్షన్లకు ముందు 450 కోట్ల డీల్ జరిగింది. ఈ 450 కోట్ల డీల్లో రంజిత్ రెడ్డి అక్కడ ఎవరైతే చేవెళ్లలో పోటీ చేయాలనుకున్న పట్నం మహేందర్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చిండు. ఆ 100 కోట్లు మల్కాజ్గిరిలో ఖర్చు పెట్టిండు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేసిరు కదా. సో ఇదంతా కూడా రంజిత్ రెడ్డి చూసుకున్నాడు. ఈ డీల్ అంతా ఎంపీ ఎలక్షన్లకు ముందు జరిగిందని మేము నిర్దిష్టమైన ఆరోపణ మీ ముందు పెట్టినాం. మరి ఇప్పుడు ఇందులో పాత్ర ఎవరిది ఉన్నది? ఏ మంత్రిది ఉన్నది? ఎవరిది ఉన్నది? అదైపోయింది.